ఓకే రచ్చ, నీవే రచ్చ. ఓకే, అందరూ కూర్చుంటే మనం మొదలెడదామా? మీకు తెలుసా ఓం భీమ్ బుష్? ఏదో తెలుసా మీకు? కాసేపట్లో స్పేస్ నుంచి వస్తారండి. మరి కిందకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం ఇంకాసేపట్లో తెలుసుకుంటాం అనమాట. దీనికి సంబంధించిన టీజర్ మనం ప్లే చేయబోతున్నాము. రెడీయా? అది కదా ఎనర్జీ. అదర్వైజ్ మంత్రం వేస్తే ఎనర్జీ తీసుకొచ్చేద్దాం అనుకున్నాం మేము. ఈ రోల్లో ఉన్న వాళ్ళు బాగున్నారు. అబ్బాయి ఒకసారి ఓం భీమ్ బుష్ అనండి. ఏ రేసుగురులో శృతి హాసన్ మిచ్చటమా? అన్ని లోపలే ఫీల్ అవుతున్నావు, బయట కనాలి అబ్బాయి. అను అను రాదే సౌండ్. సిగ్గుపడుతున్నాడు అబ్బాయి, మరీ కొంచెం దగ్గరగా వెళ్ళినట్టున్నాను నేను. ఓకే, ఏది ఇక్కడ ఇటువైపు సౌండ్. ఇదేదో డిఫరెంట్ రాగంలో ఉంది. చాలా మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు చెప్తున్న ఇదేంటి? ఓకే, నెక్స్ట్ ఇటుపక్క మధ్యలో చాలా ఎక్కువ ఉంది ఎనర్జీ. అదనమాట. ఒకప్పుడు చిన్నప్పుడు మనందరం, ఇప్పటికీ నేను చిన్నపిల్లని, అది వేరే విషయం. బట్ ఎస్, సో దీంతోనే మొదలుపెట్టేవాళ్ళం అనమాట. ఓం భీమ్ బుష్ అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో వచ్చేస్తుంది, మ్యాజిక్ వచ్చేస్తుంది, సంథింగ్ మనం చెప్పినవన్నీ జరిగిపోతాయి అనుకొని ఆ మంత్రం చదివి ఏదేదో చేసేదాన్ని. బట్ ఎస్, దాని తర్వాత తెలిసింది లాజిక్స్ అవసరం లేదు, ఇది జస్ట్ మ్యాజిక్ అని. అందుకని ఓం భీమ్ బుష్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పి ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మార్చ్ 22 వరల్డ్ వైడ్ మనందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటికే చూసాం ఈ కాంబోని. మనం ఇంతకుముందు ఎందులో చూసాం? బ్రోచేవారెవరురా లో చూసాం అనమాట. సో అప్పుడు స్కూటర్ మీద వచ్చారు వీళ్ళు ముగ్గురు కలిసి. మరి బాగా కలిసి వచ్చింది, సూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా. ఆ తర్వాత వీళ్ళు స్పేస్కి వెళ్ళారు. మళ్ళీ స్పేస్ నుంచి ఇప్పుడే రావడం జరుగుతుంది అనమాట. వి సెల్యులాయిడ్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదో వెతుకుతున్నారు. అదేంటి, ఎవరైనా చెప్పగలరా? ఏం వెతుకుతున్నారు ఆ ముగ్గురు? నన్నేనా? ఎవరది? చాలా దారుణంగా ఉన్నారే. ఓకే, సో మరి ఏం వెతుకుతున్నారో మనం తెలియాలంటే మార్చ్ 22 వరకు మనం వెయిట్ చేయాలి. దానికంటే ముందు కొంచెం మీకు కనిపించినట్టు, చెప్పనట్టు, వినిపించినట్టు మచ్చుగ్గా ఒక టీజర్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. సో వి సెల్యులాయిడ్ బ్యానర్లో సునీల్ గారి నిర్మాణంలో శ్రీహర్ష, హుషారు సినిమా చూశారుగా అబ్బాయిలు? ఆ సినిమా పేరులో ఎంత హుషారు ఉంటుందో సినిమాలో అంతే హుషారు వచ్చింది. ఆ సినిమాని ఇచ్చిన వాళ్ళకు కూడా బడ్జెట్స్ సూపర్గా కలెక్షన్స్ వసూలు చేసి అంతే హుషార్ని పెంచిందనమాట. మరి ఆ ఫిలిం డైరెక్టర్ శ్రీహర్ష దర్శకత్వంలో, సన్నీ మ్యూజికల్లో, రాజ్ తోటా గారి సినిమాటోగ్రఫీలో మనందరికీ ఇష్టమైన ఈ హీరో ఉన్నారంటే పక్కా అందులో కంటెంట్ ఉంటుంది. ఈ హీరో ఉన్నారంటే పక్కా మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఈ హీరో ఉన్నాడంటే డీసెంటే కాదు, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్తో మనందరినీ పలకరిస్తూ ఉంటాడు. తనే శ్రీ విష్ణు. మరి శ్రీ విష్ణుతో మళ్ళీ ఒకసారి జత కట్టి, మామూలుగా హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఉంటాం మనం జత కట్టడం అని, కానీ ఇక్కడ మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ అలాంటిది వీళ్ళిద్దరి మధ్య. సో ఒకటి ఎవరు? ప్రియదర్శి, ఇంకొకళ్ళు రాహుల్ రామకృష్ణ. మరి ఈ ట్రియో మనందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు. ఓం భీమ్ బుష్ అంటూ మంత్రం వేయడానికి వచ్చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మంత్రం చెప్పి కలెక్షన్లు వసూలు చేయడానికి వచ్చేస్తున్నారు. మార్చ్ 22, భాషతో సంబంధం లేదు, వరల్డ్ వైడ్ అందరూ చూసుకోవచ్చు అనమాట. ఈ సినిమా ఆ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుంది మీ ముందుకి. మరి ఆలస్యం చేయకుండా టీజర్ చూద్దామా? ఏంటది? కొంచెం స్పేస్ నుంచి రావడానికి టైం పడుతుంది, ముందు టీజర్ చూద్దాము. అంతే కదా, డెఫినెట్గా స్పేస్ నుంచి రావాలి. నేను ఇందాక మోతీనగర్ నుంచి రావడానికి టైం పట్టింది చిచ్చి. ఓకే, ఒకసారి అంటే నేనంటే బాగోదు కదా, అభిమానం అన్నిటికంటే విలువైంది. అభిమానులు అందరికంటే విలువైన వాళ్ళు. అభిమానులతో కలిసి, అభిమానుల వరకు సినిమాలు చేసే మీడియా అందరూ కలిసి ఒకసారి ఓం భీమ్ బుష్ అని మంత్రం వేస్తే అప్పుడు ఓం భీమ్ బుష్ టీజర్ వస్తుంది అనమాట. ఏదో బాగుంది టైటిల్, 10 సార్లు అంటున్నా ఎనర్జీ వస్తుంది నాకు. ఇది రెడీయా? నేను 3, 2, 1 అంటాను, మీరు ఓం భీమ్ బుష్ టీజర్ అనాలి. ఓకే, రెడీ? 3, 2, 1. చూసారా, మంత్రం వేశారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ మంత్రానికి ఫలితం. చాలా గట్టిగా మంత్రం ఓం భీమ్ బుష్ అని మార్చ్ 22. సో ఎస్, మీకు కొంచెం ఖర్చు టికెట్ అంతా, కాకపోతే బోలెడంతా ఎంటర్టైన్మెంట్ వచ్చు అన్నమాట.
ఆ రోజు. సో, మీరు చేయాల్సిన పనంతా ఏం లేదు. మార్చ్ 22న చూసేయాలి 'ఓం భీమ్ బుష్' అని థియేటర్‌లో మిమ్మల్ని అందరిని నవ్వించడానికి సూపర్ ఎంటర్‌టైనర్‌తో మీ ముందుకొచ్చేస్తున్నారనమాట టీమ్ అందరూ. అండ్ ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీజర్ మొదలైన దగ్గర నుంచి అరుస్తూనే ఉన్నారు కాబట్టి, ఆ సౌండ్ ద్వారా నాకు అర్థమైపోయింది ఏ రేంజ్‌లో మీకు నచ్చేసిందో. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. దీని తర్వాత ట్రైలర్, పాటలు అండ్ దాంతో పాటుగా మార్చ్ 22న వరల్డ్ వైడ్ 'ఓం భీమ్ బుష్' నో లాజిక్. ఓన్లీ మ్యాజిక్. సో, స్క్రీన్ మీద ఆ మ్యాజిక్‌ని క్రియేట్ చేయడానికి సూపర్బ్‌గా మిమ్మల్ని అందరిని పలకరించడానికి మీ ముందుకొచ్చేసింది. సో, యూవీ క్రియేషన్స్ మనందరికీ తెలుసు. దాని అనుబంధ సంస్థే వి సెల్యులాయిడ్ అనమాట. సో, యూవీలో పెద్ద పెద్ద సినిమాలు మనం చూడడం జరిగాము. కాకపోతే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ వి సెల్యులాయిడ్ ద్వారా సునీల్ గారు మనందరికీ అందించడం జరుగుతుంది. అండ్ శ్రీహర్ష అనగానే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. హుషారు నుంచి 100% డెఫినిట్‌గా యూత్‌ఫుల్ అండ్ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్స్ అందిస్తూ వచ్చారనమాట ఆయన. ఆ ఫిల్మ్ అమేజింగ్‌గా ఆకట్టుకుంది. సో, మరి ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం మనందరిని పలకరిస్తుంది. అండ్ విన్నాము వెనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సన్నీ దీనికి మ్యూజిక్‌ని ఇవ్వడం జరిగింది. అండ్ రాజ్ తోటా గారు దీనికి సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. అండ్ మరొకసారి 'బ్రోచేవారెవర్రా' తర్వాత ఈ ట్రియో ఈ కాంబినేషన్‌ని మళ్ళొకసారి మనం చూడబోతున్నాము. శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. సో, మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద వాళ్ళ మధ్య ఉండే ఆ కామిక్ టైమింగ్‌తో, ఆ అద్భుతమైన కెమిస్ట్రీతో, ఆ అద్భుతమైన హావభావాలతో మనందరిని ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇది ఎంటర్‌టైనర్ అనైతే అర్థమైంది. మనం నవ్వుతూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో బ్లాక్ మ్యాజిక్ కూడా ఉందా? అసలేముంది? ఏంటి? వాళ్ళు స్పేస్ నుంచి ఇక్కడి వరకు ఎందుకొచ్చారు? అసలేం జరుగుతుందో మనకు తెలియాలనమాట. తెలియాలి అంటే మనం బ్యాంక్ బ్రోస్ ఏ టు జీ సొల్యూషన్స్ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ 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 ప్రాబ్లమ్స్‌ని మీ మీ పేపర్స్‌లో రాసి పెడితే వచ్చిన తర్వాత మనం సొల్యూషన్స్ ఏమన్నా అడుగుదాం ఒకవేళ. ఈవిడకి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. తలూపుతూనే ఉన్నారే. ఓకే. అవునులే మీడియాలో ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవా ఏంటి? మనుషులన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. స్టేజ్ మీద ఉన్న యాంకర్‌లకు ఉండవా ఏంటి? మాకు కూడా ఉంటుంటాయి. నేను కూడా 2, 3 చిట్టీలు తీసుకొచ్చా. అంటే ప్రాబ్లమ్స్ చిట్టీలు. సో, వచ్చిన తర్వాత అడిగి సొల్యూషన్స్ తెలుసుకుందాం అనమాట. సో, అది సంగతి. అలాగే ఈ చిత్రంలోని మ్యూజిక్ 'ఆదిత్య' మ్యూజిక్ ద్వారా మనందరిని ఆకట్టుకోవడానికి మన ముందుకొస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇద్దరు కనిపిస్తూ ఉంటారు 'ఆదిత్య' మ్యూజిక్ నుంచి. ఇవాళ మాత్రం మాధవ్ గారు ఇక్కడికొచ్చినట్టు అనిపించింది. సో, పబ్లిసిటీకి మారు పేరు వంశీశేఖర్ గారు. సో, వారే పిఆర్ఓస్ అనమాట ఈ చిత్రానికి. అండ్ అన్ని ఈవెంట్స్ ఘనంగా, వైభవంగా మీకు అందించే శ్రేయాస్ మీడియా. సో, ఇవాల్టి ఈవెంట్‌ని కూడా అందించడం జరుగుతుంది. అండ్ యెస్ ఒకసారి ఏంటది మొత్తం అందరి చేతుల్లో బ్యాంక్ బ్రోసే ఉంది. సో, ఏయ్! ఇంకా నేను మాట్లాడుతున్నా. యాంకరింగ్ అవ్వలేదు. ఇలా లైట్స్ ఆఫ్ చేస్తే ఎలా? అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఆ స్మోక్ ఎందుకొస్తుంది? అంతా ఓకేనా? ఓహ్! ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ ఏదో జరుగుతుంది కాసేపట్లో. ఇందాకనే మాట్లాడుకున్నాం కదా! స్పేస్ నుంచి రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. ఓహ్! ఈ మాత్రం పొగొస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది. ఓకే. నేను ముందుగా అనుకున్నాను ఎవరన్నా అక్కడ సిగరెట్ ఓకే. సారీ. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అంతలా పొగొచ్చే ధూమపానం ఎక్కడ ఉండదు కాబట్టి అది ధూమపానం కాదు. కాకపోతే ఏదో మ్యాజిక్ జరగబోతుందని అర్థమవుతుంది. సో, స్పేస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ మాత్రం టైం పడుతుంది. మీరు కూడా అక్కడ కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు రావడానికి వీలు ఉన్న లైట్లు కూడా ఆపేసారే. ఓకే. నాకర్థమైంది అక్కడున్న హడావిడి చూస్తే ఏం జరుగుతుందో. సో, స్పేస్ నుంచి వచ్చిన ఆ బ్యాంక్ బ్రోస్ వీళ్ళే కదా! ఓకే. మరి మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఇవ్వడానికి బ్యాంక్ బ్రోస్ ఈ ట్రియో కాంబినేషన్ వచ్చేసారు. స్పేస్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసారు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ నుంచి వచ్చిన ప్రయాణం వాళ్ళకి చాలా తక్కువ అనిపించుంటుంది. మీ తోటి కొంచెం ఎక్కువగా ఉంది. కాస్త స్పేస్ ఇవ్వండి. వస్తున్నారు. ఓం భీమ్ పుష్పే
డబ్బులు పంచడం చూసాం ఈ రకంగా. కాకపోతే వీళ్ళు పాంప్లెట్స్ పంచుతున్నారే, అందులో ఏదో స్పెషల్ మెసేజ్ ఉన్నట్టుంది. హలో, ఒకటి సరిపోదా? ఓకే ఓకే. బ్యాంక్ బ్రోస్, A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. అదేనా? కరెక్టేనా చదివాను నేను? నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు అక్కడ, ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది. ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ ఎస్, ఇంకొకళ్ళు ఎవరో మిస్సింగ్ అనుకున్నాను నేను. ఇద్దరే వచ్చారు, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లం అయిందా? పెట్రోల్ అయిపోయిందా? ఓకే, ఇలాంటివి చెప్పుకోకూడదు మనం బయటికి. బట్ ఎస్, రావాల్సిన టైంకే రైట్ టైంకే వచ్చారు మీరు. ఓకేనా? వీళ్ళెవరు? ఈ ట్రియో కాంబినేషన్ బ్యాంక్ బ్రోస్, A to Z సొల్యూషన్స్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి వెంటనే సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారనమాట. మీరు బాగా నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా? వెంటనే తెల్లగా అవ్వాలా? ఆ సొల్యూషన్ ఉంటుంది. బట్టతలు వస్తుందా? జుట్టు రావాలా? దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సో ఎలాంటి సొల్యూషన్స్ అన్నా A to Z సొల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మా బ్యాంక్ బ్రోస్. హలో, ఒకసారి వెల్కమ్ చెప్దామా? ఏది బ్యాంక్ బ్రోస్? బ్యాంక్. హలో బ్రోస్, మీరందరూ అటు కూర్చోరా. మీరందరూ బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్ అదనమాట. సో మా వెల్కమ్ ఎలా అనిపించింది? చాలా రోజులు స్పేస్లో ఉండిపోయారు. అస్సలు స్పేస్ లేనట్టుంది కాస్ట్యూమ్లో కూడా. స్పేస్లో గాలి కూడా లేదు, కొంచెం ఒక్కగా ఉంది. యా, తెలుస్తుందండి. అక్కడ అలవాటు అయిపోయి క్లైమేట్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, స్లోగా సెటిల్ డౌన్ అవుతాం. రైట్. ఈయన దగ్గర లైట్ పనిచేయట్లేదండి, మీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. ఈయన బ్యాటరీ అయిపోయింది. స్పేస్లో ఛార్జర్ లేదేమో. యా, ఆయన ఆయన ఏంటి ఇందాక నుంచి కనిపించినట్టు అటు ఇటు చూస్తున్నారు? నేను స్పేస్ అవుట్ అయిపోయానండి, కంప్లీట్ స్పేస్ అవుట్ అయిపోయారు. ఓకే, ఈ ఆటో పంచ్ నుంచి నాకు కొంచెం ఇక్కడ space ఉన్న కావాలి. వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న మగ పురుషులందరూ ఇటు రండి, ఇటు వచ్చేయండి, వచ్చేయండి. సారీ, ఆడవాళ్ళు కూడా అటు వెళ్ళొచ్చు ఒక actually. చిన్న గేమ్ ఆడుతున్నాము, అందరు ఇటు రండి ఒకసారి, ఇటు వచ్చేయండి అందరు ఒకసారి వచ్చేయండి. ఓకే, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళందరూ ఒకసారి నిలబడండి ప్లీజ్. నిలబడండి, హే నా మొహంగే చూస్తారు ఒకసారి. ఇటే ఇటే నిలబడండి అందరూ. యా, అంటే మీరు ముగ్గురే స్పేస్ నుంచి వచ్చారు, కాకపోతే మీరు రావడానికి ఒక అందం ఇక్కడికి రప్పించిందేమో అని మాకు అనిపించింది. సో ఇక్కడ ఆయేషా ఖాన్ అని ఒకరు ఉన్నారు, వారిని కూడా మనం వేదిక మీద పిలుద్దాం. ఆయేషా, ఆయిషా ఆజో, ఆయేషా అందరు కూర్చోండి అబ్బా. ఇక్కడ నిలబడిన మగవాళ్ళు అందరూ కూడా ఇటు తిరగండి ఒకసారి, ఇటువైపు చూడండి. ఓకే, చూడండి, చూస్తున్నారు కదా? చూస్తున్నారా? గట్టిగా ఊరుకుంటా పోయి అందరిని కొట్టండి పోండి. ఓకే ఓకే ఓకే, వాళ్ళు కూర్చుంటారు. ఇక ఎంతైనా కూడా మనం వాళ్ళని కావాలంటే స్పేస్కి ఎవరైనా పంపించేద్దాం. మీకు ఎవరైనా బాగా నచ్చిండ్రా? ఇంట్రెస్టింగ్ ఫేస్ ఏమన్నా ఉంటే చెప్పండి. మీ స్పేస్కి ఏమన్నా తీసుకెళ్తారా నెక్స్ట్? మీకంటే ఇంట్రెస్టింగ్ ఫేస్ అన్నీ తీసుకెళ్దాం అనుకున్నారు అంటే నేను లేకపోతే ఇక్కడ ఈవెంట్లో ఏమైపోవాలి, నేను రావాలనుకోవట్లేదు. ప్లీజ్, అక్కడ ఏమన్నా వేదికలు శ్రేయాస్ మీడియా ఉంటే నేను వస్తాను అక్కడ. ఓకే ఓకే, విష్ణు గారు ఒక్కసారి, అరే సారీ. యా, ఒక పని చేద్దాం మనం. యాక్చువల్లీ ఒక అద్భుతమైన విషయం ఏదో ఉందంట, ఏదో మంత్రం వేస్తున్నారు. ఓం భీమ్ బుష్ అంటే ఇందులోంచి ఒక చెట్టు తీయాలన్నమాట మీరు. ఓం భీమ్ బుష్. ఓం భీమ్ బుష్. ఏమైంది స్లోగా అన్నారే? ఓం భీమ్ బుష్. అక్కడ స్పేస్లో అంత నాయిస్ ఉండదు కాబట్టి ఆయన స్లోగా చెప్పారు. యా, రివ్యూ అబౌట్ ద టీజర్, బట్ ఆఫ్టర్ ఎవ్రీ లైన్ యాడ్ ఓం భీమ్ బుష్. టీజర్ గురించి రివ్యూ చెప్పి ప్రతి వాక్యం తర్వాత ఓం భీమ్ బుష్ అనాలి, అంతేనా? కరెక్ట్ అండి. సో దాంట్లోంచి మనం మీడియా పర్సన్స్ నుంచే సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో మీడియా నుంచి ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఎదురుగా గ్రేట్ అందరు మూర్తి గారు పెద్దలతో మొదలు పెడదాం. పెద్దవారు మూర్తి గారు. హలో, స్పేస్ ఓం భీమ్ బుష్ అని మీరు రివ్యూ చెప్పాలన్నమాట చూసిన టీజర్ ని. టీజర్ చాలా బాగుందండి సార్. మధ్యలో ఓం భీమ్ బుష్ అనాలి మీరు ఫస్ట్. ముందే ఓం ఫస్ట్ లాస్ట్ మధ్యలో మీది యాడ్ చేయండి. మాట ఏంటండి? యా, సరే. మూర్తి గారు ఓం భీమ్ బుష్ ముగ్గురు ఉన్నారు. మరి ఆవిడ
అది కూడా కావాలి కదా. తుస్సు. ఆ? ఆవిడ వీళ్ళు ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చిన బస్సు. అంతేనా? Yeah. ఆహా. అంటే వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే, వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే. అంటే ఆ. మూర్తి గారు మీరు ఓం భీమ్ బుష్ అంటూ మీ రివ్యూ ఇచ్చేయండి టీజర్ కి. మాటకు ముందు ఒక ఓం భీమ్ బుష్ కావాలి మాకు. జోక్స్ అపార్ట్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ ఓన్లీ మ్యాజిక్, నో లాజిక్ పర్ఫెక్ట్గా ఉంది. పంచులు బాగా పైలికాయి. థ్యాంక్ యూ. చివరిలో వేసిన గుప్త నిధులు గలగలాడే ఓం భీమ్ బుష్ చాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, నెక్స్ట్ చిట్టి ఎవరు తీస్తున్నారంటే ప్రియదర్శి గారు దగ్గరగా ఉన్నారు మరి. Tweet something on the spot about the Om Beam Bush teaser you just watched. సారీ, నా గొంతు కొంచెం నీరసంగా ఉంది. అక్కడ ఐస్ వాటర్ ఎక్కువగా తాగినట్టున్నారు, గొంతు పనిచేయట్లేదు మీకు స్పేస్ లో. ఇక్కడ ఏ వాటర్ తాగలేదు, అందుకని ఇట్లా తయారైంది. సో సో వినిపిస్తుంది కదా. విష్ణు గారు పెద్దవారితో మొదలెట్టారు, నేను కూడా పెద్దవారితోనే మొదలెడతాను. ప్రభు గారు ఇక్కడే ఉన్నారు. ఓకే ప్రభు గారు మీ ట్విట్టర్ తీయండి వెంటనే, సీనియర్ మోస్ట్ హ్యాండ్సమ్ జర్నలిస్ట్ సార్. ఈ ఆట విడుపు కోసం మేము ఎంచుకున్న ప్రశ్న, ఈ ట్వీట్ మా స్టేజ్ అక్కడ వరకు లేదు, నేను స్పేస్లో ఉన్నాను కదా. సో ఈ ట్వీట్ ఈ టీజర్ గురించి మీరు ఏమనుకున్నారని ఈ కెమెరాలో కనిపించేట్టుగా మీరు కొంచెం మా కోసం ట్వీట్ చేస్తారా? మీ రివ్యూ, ఆనెస్ట్ రివ్యూ ఏదైనా సరే, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్వీట్ చేస్తే సరిపోద్ది. ట్వీట్ చేయాలా, ఇప్పుడు చెప్పాలా? ట్వీట్ చేయాలి Tweet మీరు చేయాలి సార్. ఇమీడియట్ గా ప్లీజ్. దాన్ని తీసుకొని ట్వీట్ చేయాలా? ఇది జస్ట్ మాకు వచ్చిన ప్రశ్న సార్, అంతే. ఏంటి వాటి దగ్గర వచ్చింది? ట్వీట్ సంథింగ్ ఆన్ ద స్పాట్ అబౌట్ ది ఓం భీమ్ బుష్ టీజర్ యూ జస్ట్ వాచ్డ్. ఓకే ఓకే, లెట్ గివ్ మీ సమ్ టైం. యా ప్లీజ్ సార్, టేక్ యువర్ టైం. ఓకే Thank ఏం you, లేదు, ప్రభు మీ గారు. ట్విట్టర్ Thank you ఓపెన్ so చేయండి, much. హ్యాష్ ట్యాగ్ ఓం భీమ్ బుష్ అని పెట్టండి. దానికి మీకు టీజర్ ఎలా అనిపించిందో దాంట్లో ట్వీట్ చేయండి ఎందుకు అంతే. చెప్పేస్తానమ్మా, చెప్పేసేయండి, ట్వీట్ చెప్పేస్తే చేయండి. దాన్ని ట్వీట్ కింద కన్వర్ట్ సార్ చేస్తాం. ఆగండి Correct. సార్, ఒక్క నిమిషం ఆగండి. మేము దాన్ని పోనీ మిమ్మల్ని అది వీడియో తీసుకొని ట్వీట్ ఇమీడియట్ గా మేము చేసుకోవచ్చు. చేసుకోండి, వెల్కమ్. ఓకే, దయచేసి మన టీంలో ఎవరైనా ఫోన్ లో రికార్డ్ చేస్తారా? యా అంటే ఇది కొంచెం బయటకు వచ్చి ఇది రీల్ గా కట్ చేసి టైం పడుతుంది కదా సార్. సో మళ్ళీ దీనికి వాల్యూ సరే, ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే యు ఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ ఈస్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సినిమా అసలు క్యాప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ నైస్. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేటువంటి సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మ్యాజిక్, లాజిక్లెస్ మ్యాజిక్. కాబట్టి ఆ ఇదిని ముందే ట్రైలర్ ద్వారా ఆ విషయంలో మెంటల్గా ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి లాజిక్లు రంధ్రాన్వేషణలు చేయొద్దు బాబు, మా సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి అని చెప్పడం కోసం మెంటల్గా ప్రిపేర్ చేసినటువంటి ఇది కనిపిస్తుంది. అలా త్రూ అవుట్ ద సినిమా కూడా ట్రైలర్ చూస్తుంటే కూడా ఎవ్రీ పంచ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, రియలీ గుడ్. సో లెట్ ఆల్వేస్ వెయిట్ ఫర్ 22nd March. We hope that you are going to entertain in a very big way. Congratulations in advance. ఇంకా Thank you. మాట్లాడినా వినాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఓకే, నెక్స్ట్ నేను క్వశ్చన్. బుష్ దగ్గరికి వెళ్తాను. బుష్. ఓం జార్జ్ బుష్ తీసుకోండి. ఓం భీమ్ బుష్, మీకు తెలిసిన ఒక జోక్ చెప్పండి. నేను ప్రముఖ జర్నలిస్ట్ కుమార్ గారిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను కుమార్ గారు సార్, కుమార్ గారు కుమార సంభవ అన్నట్టు కుమార్ గారితో సంభవమే. మీరు జోక్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మా సినిమా కోసం, మా సినిమా నిలబెట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. టీచర్ గురించి అయితే మాట్లాడతాం సార్. ఇప్పుడు ఇన్స్టెంట్గా అది చెప్పినా కూడా జోకే సార్. ఓకే చెప్పండి. చెప్పండి కుమార్ గారు, చెప్పండి, పర్లేదు. అంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ స్పేస్ సూట్స్లో రావటం అనేది మాకు నిజంగా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మీరు ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాల వైపు ఎక్కువ చేస్తుంటారు శ్రీ విష్ణు గారు. కానీ ఇందులో కొంచెం ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రై చేసినట్టు అనిపించింది. అది అప్రిషియేట్ చేయాలి ఆయనకి. ఈ ట్రైలర్ ఎలాగ బాగుంది, మీ కాంబినేషన్ ఎలాగ బాగుంది. అట్ ద సేమ్ టైం ఆ చివరి డైలాగ్ అయితే ఏదో కొంచెం అటు ఇటుగా ఉంది, మరి చూసుకోవాలి.
మీరు అదే చెప్తున్నారన్నారే కాదా అంటే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్ అండి. ఓకే అదనమాట. ఇంకొకటి అంటే వీళ్ళు ఓం భీమ్ బుష్ సరే వీళ్ళని డ్రైవ్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చిన బస్ కూడా తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఆయిషా యూ ఆల్సో పిక్ వన్. ఓహ్ మై గుడ్నెస్. Oh, this is nice. Okay, I've got the easy one. Repeat the new age entertainment mantra, Om Bhim Bush, along with us 3 times. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి అందరితో కలిసి మీరు ఓం భీమ్ బుష్ అని రిపీట్ చేయాలి. మీరు స్టేజ్ మీద నుంచి చెప్పాలి. 3 times వాళ్ళు రిపీట్ చేస్తారు. అంతే కదా? అంతే అంతే. రెడీ రెడీ 3, 2, 1 గో. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. వెరీ గుడ్. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఓం భీమ్ బుష్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వాళ్ళందరినీ ఇప్పుడు మనం పిలుద్దాం. వీళ్ళని స్పేస్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడాలి కదా. కష్టపడాలి, ప్రొడ్యూస్ చేయాలి, మనకు అందించాలి. అందుకనే మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాం. సో యూవీ క్రియేషన్స్కి అనుబంధ సంస్థ వి సెల్యులైడ్ నుంచి సునీల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇంత హుషారుగా మీరు మారారు అంటే, ఇంత హుషారుగా ఓం భీమ్ బుష్ అంటున్నారంటే ఆయన ఫస్ట్ హుషారు ఇచ్చారు, హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఓం భీమ్ బుష్ అంటూ మంత్రం వేస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ని కొల్లగొట్టడానికి. మరి డైరెక్టర్ ఆఫ్ ఓం భీమ్ బుష్ ఫిలిం శ్రీహర్ష గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చూసాం టీజర్లో అందంగానే కాకుండా అందమైన హెయిర్ స్టైల్ కూడా కనిపించింది. సో ఎస్, వాటన్నిటిని క్యాప్చర్ చేసిన డిఓపి రాజ్ తోటా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రచ్చారవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మైత్రి శశి గారు వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ఎడిటర్ విజయవర్ధన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అరే ఒక్క నిమిషం. ఛానల్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం అయిపోయాక ఓకే అని చెప్పండి, పోనీ అప్పుడు మాట్లాడదాం. ఛానల్స్ అయిపోయిందా? ఓకే. సో ఫస్ట్ మనం స్పీచెస్లోకి వెళ్దాము. మైక్ ఇంకోటి ఇవ్వండి అమ్మా. ఎస్, ముందు ఎవరితో? మాధవ్ గారు నాకొద్దు మైక్ వద్దు అంటున్నారు ఆయన. సో యా, రచ్చా రవి దా రచ్చా, కానీ తొందరగా ఇవ్వాలి, అసలే భూషణ్ గారు కోపంగా ఉన్నారు. My lovely brothers, bang bros,
ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అని అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. ఒకసారి అంటే థియేటర్ మొత్తం మన తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మైక్ మింగిన నేను చిన్నప్పటి నుంచి. రెడీ? ఒకసారి సహకరించాలి అందరూ కూడా. రెడీయా? రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షన్న అంటే హుషారు. ఉండిపోరాదే గుండె నీదే లే పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ, ఎందుకంటే నా లైఫ్లో లేదే లవ్రా, ఐ మిస్ అది. కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. సినిమాలో నా టీజర్లు అయితే చూసిలు కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య, నాకు దయ్యాలు కనపడ సారీ అబ్బా చెప్పేసిన అన్న లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన నా లీక్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టరు మేము చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జమ చేసి సూపర్ ఉంటుంది. లాజిక్ లేనిదే లైఫ్లో కామెడీకి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు, అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు, మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ అన్న మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు. ఇక మేడంతో చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా గీత ఓం భీమ్ బుష్, నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటా. నీది మాయమైంది మనస్సు, మనస్సు నా దగ్గరికి వచ్చింది. నువ్వు స్పేస్ నుంచి వచ్చారు కదా, నువ్వు స్పేస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఏ థియేటర్ ఎన్నో తారీఖే 22nd డేట్ బ్లాక్ చేసుకో తమ్ముడు నవ్వడానికి. ఓం భీమ్ బుష్, ఇది కూడా మాయమైంది బుర్రా పనిచేయదు మధ్యలో. సో యా నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎవరికి ఇద్దాం? రాజ్ తోట గారు రండి, రండి రాజ్ తోట గారు. ఆయన బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు, కాకపోతే కవర్ చేస్తూ ఉంటారనమాట. యా శ్రీహర్ష గారికి మనం కొంచెం సేపు ఆగిద్దాము. బట్ ఎస్ ప్రొడ్యూసర్ సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మహేంద్ర గారిని వేదనరాసంగా స్వాగతిస్తున్నాం. అండ్ నరసింహ గారిని కూడా వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అంటే ఎవరు మాట్లాడినంటున్నారా? సో ఎడిటర్ విజయవర్ధన్ గారు మాట్లాడతారు. ఎడిటర్ విజయవర్ధన్ గారు, ఎడిటర్స్ మాట్లాడరు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, అమ్మయ్య వెళ్తున్నారు, వెళ్ళండి. హర్ష బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, కంగ్రాట్స్ అన్న రచన. బ్రదర్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్, మై బ్రదర్. See, work is very easy when you have friends together. So this was like an extremely passionate work, but extreme passion needs extreme hard work too. So I thank my team, especially Bharat and my assistants also. Thanks a lot, and I wish great for this entire team. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్ నరసింహ గారిని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి, ఇంకా ఇంతకంటే నేను పిలవలేను. మహేంద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. ఎక్కడున్నారు ఆయన? వచ్చారా వేదిక మీదకి? ఆర్టిస్ట్ మహేంద్ర గారు. ఓ సారీ, యా ప్లీజ్. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ. సో ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే మా డైరెక్టర్ హర్ష గారే కారణం. హుషారు సినిమాలో సేమ్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ చేశాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారు, మీతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నా. సారు ఇంట్రోవర్ట్ సెట్లో, నేను కూడా అట్లా ఉండేవాడిని. అండ్ రాహుల్ గారు అండ్ దర్శి, అయేషా ఖాన్, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి తోట గారు సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాగా చాలా స్ట్రగుల్ చేసి ప్యాషనెట్తో ఉన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్న యూవీ ప్రొడక్షన్, వి సెల్యూడ్కి నాలాంటి వాళ్ళు చాలామంది ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు ఏమైనా అంటే నిరంజన్ గారిని పాడమని అడుగుతున్నాం, ఆయన పాడట్లేదు, పోనీ మీరు పాడతారు? అలా కూడా ఆయన వచ్చినప్పుడేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఇప్పుడు డైరెక్టర్ ఒకసారి శ్రీహర్షకి ఓ వేసుకుంటే ఎస్. హలో అండి, వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ yeah, coming to this movie, it's a super fun, extremely wacky movie. So
అంతే మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. ఓకే, మీరు మాత్రం ఓం భీమ్ బుష్ అనరా? ఒకసారి అనండి, వాళ్ళే అంటున్నారు. ఒక్కసారి వద్దు అంటే ఇంకా అనాలనిపిస్తుంది. ప్లీజ్ అనండి. ఓకే, టీజర్ నచ్చిందా అందరికీ? ఓకే, నాతో పాటు అందరూ అనండి ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ అనమాట. డైరెక్టర్ మాట ఎంత బాగా వింటారు, సూపర్గా ఒక రిథంలో వచ్చింది. ఇటు ఇవ్వండి మైక్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వి సెల్యులైట్ నుంచి ఈ ఫిలింని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. టీజర్ చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ కూడా బాగుంటుంది. ప్లీజ్ అందరూ మార్చ్ 22 తప్పకుండా చూడండి. సార్ మైక్ కొంచెం సార్ వన్స్ మోర్ అంటున్నారు సార్ ఆడియన్స్. మాట్లాడడమే తక్కువ మాట్లాడుతున్నారు, సినిమా మాట్లాడుతుందంటారు, కానీ మీరు కొంచెం అన్న మాట్లాడాలి. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ప్లీజ్ బ్లెసెస్. మార్చ్ 22 వస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పాల్సింది చెప్పేశారు, అదే కదా కావాలి. మ్యాటర్ క్లియర్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆయేషా స్పీక్ నా. ఆయేషా. హాయ్ అండి, బాగున్నారా? Thank you to all media people, first of all, for being present here. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप shoot कर रहे होते हो और तब अगर आपको मज़ा आ रहा है तो काफ़ी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. ఓం భీమ్ బుష్లో బుష్ మాట్లాడతారు. రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్. 14 ఏళ్ళ దోస్తానా. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు, హుషార్లో సరిపోయేదని. ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించండు మొత్తానికి. సో ఆగే విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి 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 అని. అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న. ఫస్ట్ నేను, నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శి అని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరు ఇద్దరు చేస్తున్నారు కదా, మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే. వీడు 1.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలబడలేము. 1 ఏడాది. కానీ మేము 1.5 ఏడాది కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా. ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3. చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము, ఈయన భీము, కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాటికి ఇవ్వకండి. నా ప్యాంట్ జారిపోతుంది లోపల. ఏంటిది ఇవ్వండి డైలాగ్. నా డైలాగా? పైసలు చెప్తా నేను డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరీ ఎక్కువగా కదలకండి, మాకు అర్థమైంది మీ వస్త్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని. సో నౌ భీమ్
మాట్లాడతారు. అలా పక్క వాళ్ళ డ్రెస్ వేసుకోకూడదు. దర్శి గారు. అంతే అవును. ఏమనుకోవద్దు, కొంచెం నిజంగానే జలుబు అంతా. ఏంటిది మనసులో మైక్ ఉంది. అందరికీ నమస్తే. ఓం భీమ్ బుష్ మార్చి 22 రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22 చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి తక్కువగా మాట్లాడుతున్నారు. స్పేస్ నుంచి వచ్చినందుకు కలిసిపోయినట్టున్నారు, అర్థమవుతుంది. కాదు, స్పేస్లో కూడా ఈ షేడ్స్ దొరుకుతూ ఉంటాయా? మీ గ్లాసెస్ బాగున్నాయి. కింద నుంచి తీసుకపోతే ఉంటాయి అక్కడ. ఓ, కింద నుంచి పైకి తీసుకొని పోయారు. ఓకే, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చారు. మా ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? సునీల్ గారు. కరెక్ట్, ఆబ్వియస్లీ రిచ్ ప్రొడ్యూసర్. వెరీ నైస్. వంశీ గారు రాలేదు. ఉన్నారండి, చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఒక గంట కనిపెడుతున్నారు మిమ్మల్ని. మా ముగ్గురులో కొంచెం చదువుకుంది డాక్టర్ క్రిష్ గారు. సో క్రిష్ గారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎస్, ఓం మాట్లాడతారు. డాక్టర్ క్రిష్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు ఆ 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోవాలి,